తెలంగాణ హైకోర్టులో కేటీఆర్కు చుక్కెదురైంది. ఫార్ములా ఈ కారు రేస్ కేసులో క్వాష్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. ఏసీబీ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. మధ్యంతర ఉత్తర్వులు సైతం న్యాయస్థానం ఎత్తివేసింది. ఏసీబీ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. చట్ట ప్రకారం నడుచుకోవాలని హైకోర్టు కేటీఆర్కు సూచించింది. అందరికీ రూల్ ఆఫ్ లా వర్తిస్తుందని పేర్కొంది. అయితే హైకోర్టు తీర్పును కేటీఆర్ సుప్రీంకోర్టులో సవాల్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. మరోవైపు హైకోర్టు తీర్పు తర్వాత ఏసీబీ దూకుడు పెంచింది. తీర్పు వెలువడిన వెంటనే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. ఫార్ములా ఈ కారు రేసు నిర్వహించిన గ్రీన్కో కంపెనీలో సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్తో సహా విజయవాడలోని గ్రీన్కో ఆఫీసులో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక కేటీఆర్ కేసులో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు చెప్పారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. తప్పు చేయలేదని కేటీఆర్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. మానవ హక్కుల కోసం పోరాటాలు చేసేవారికి కోర్టులు అండగా ఉంటాయని, అయితే నేరం చేసేవారికి మాత్రం కోర్టులు అండగా ఉండవని చెప్పారు. ఏసీబీ కేసులో కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. అవినీతి జరిగిన దగ్గర అసలు విచారణే వద్దని చెప్పి కేటీఆర్ కోర్టుకు పోవడం అనేది అప్రజాస్వామికమని కోర్టు చెప్పడం దీనికి ఒక ఉదాహరణ. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే దొంగతనం చేసిన తర్వాత ఆ దొంగతనాన్ని దొంగతనం కాదు అని నిరూపించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనం గమనిస్తాం. ఈరోజు మానవ హక్కుల కోసం పోరాటాలు చేసేటోళ్లకు కోర్టులు బాసటగా ఉంటాయి తప్పితే దొంగల హక్కుల కోసం పోరాటము, దోపిడీదారుల హక్కుల కోసం పోరాటం చేసేటోళ్లకు కోర్టులు, చట్టాలు సపోర్ట్ చెయ్యవనే విషయం కేటీఆర్ తెలుసుకుంటే మంచిది. ఇదేదో ఆ అవినీతి చేయకంటే ముందు, ఆ అక్రమం చేయకంటే ముందు ఉండాల్సిందనేది నా వ్యక్తిగత అభిప్రాయం, పార్టీ అభిప్రాయం కూడా. ఇలా ప్రభుత్వం ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సింది పోయి మీకిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా ఇష్టానుసారంగా నిధులను ఇతరులకు, ప్రైవేటు వ్యక్తులకు తరలించడం అనేది ఆర్థిక నేరం. అది ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఆ ఇంత సోయిని మర్చిపోయి కేటీఆర్ చేసిన ప్రయత్నానికి ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి వచ్చింది. దానికి కోర్టుల మద్దతు ఉండడం అనేది కూడా ఇది స్వాగతించాల్సిన అంశం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేటీఆర్ క్వాష్ పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసిన నేపథ్యంలో అటు గ్రీన్కో అంటే ఎలక్ట్రో బాండ్ల రూపంలో గ్రీన్కోకు లబ్ధి చేకూర్చారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి గ్రీన్కో ఆఫీసుల్లోనూ ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. అటు మచిలీపట్నం, విజయవాడ అలాగే హైదరాబాద్లో గ్రీన్కో కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు ప్రారంభమైనట్టుగా మనకి సమాచారం అందుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ కూడా మనం చూస్తున్నాం. కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. ప్రభుత్వ వాదనలతో న్యాయస్థానం ఏకీభవించింది. మధ్యంతర ఉత్తర్వులు సైతం న్యాయస్థానం ఎత్తేసింది. ఏసీబీ దర్యాప్తులో తాము జోక్యం చేసుకోలేమంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. చట్ట ప్రకారం నడుచుకోవాలన్న హైకోర్టు అందరికీ రూల్ ఆఫ్ లా వర్తిస్తుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో కేటీఆర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లే లోపే నోటీసులు ఇచ్చి కేటీఆర్ను అదుపులోకి తీసుకునే యోచనలో ఏసీబీ సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ముందు ఈ గ్రీన్కో కంపెనీలో సోదాలను నిర్వహిస్తున్నట్టుగా సమాచారం అవుతుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఎప్పుడైతే కేటీఆర్ పిటిషన్ డిస్మిస్ అయిందో ఆ వెంటనే ఏసీబీ అధికారులు తన పని తాను చేసుకుంటూ పోతూనే ఉన్నారు. వెంటనే ఏసీబీ అధికారులు గ్రీన్కో కంపెనీకి సంబంధించినటువంటి 3 షెల్ కంపెనీస్ పై ప్రస్తుతం మాదాపూర్ లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విదేశీలకు సంబంధించిన కంపెనీలకు డబ్బులు ట్రాన్సాక్షన్ ఈ కంపెనీల త్రూ ద్వారానే జరిగినట్లు ఏసీబీ అధికారులు కొన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేశారు. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా కొద్దిసేపటి క్రితమే ఏసీబీ అధికారులు మాదాపూర్ లో ఉన్నటువంటి గ్రీన్కో కంపెనీకి సంబంధించిన రిలేటెడ్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో 3 కంపెనీస్ పై మాత్రం ఏసీబీ అధికారులు సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు. మనం చూసాం
సోదాలు కంటిన్యూగా కొనసాగిస్తున్నారు. మనం చూసాం రాజకీయంగా తీవ్ర ఆసక్తి నెలకొన్నటువంటి ఫార్ములా ఈ కారేస్ కేసులో కేటీఆర్ దాఖలిస్తున్న క్వాష్ పిటిషన్ ని కొట్టివేస్తూ జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ కొద్దిసేపు క్రితమే తుది తీర్పు ప్రకటించేటప్పుడు వారు కేటీఆర్ తరపు న్యాయవాదులు ఒక అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. తాము అప్పీల్ పిటిషన్ వేసేంత వరకు కేటీఆర్ ని నాట్ టు అరెస్ట్ ఇవ్వాలని కేటీఆర్ తరపు న్యాయవాది గండ్ర మోహన్ రావు అభ్యర్థించారు. కానీ కోర్టు ఎక్కడ కూడా వారి యొక్క అభ్యర్థనను కన్సిడర్ చేయలేదు. తాము ఏ విధంగా ఇన్వాల్వ్మెంట్ కాము అంటూ కూడా చాలా క్లియర్ గా జస్టిస్ లక్ష్మణ్ ఆదేశాలు జారీ చేశారు. మొత్తం మీద ఈ రోజు ఎంతగానో వారికి అనుకూలంగా వస్తుందని భావించినప్పుడు కూడా ఈ యొక్క కేసుకు సంబంధించిన దాంట్లో అటు రాజకీయంగా మరోవైపు తీవ్ర ఆసక్తి నెలకొన్నటువంటి కేసు కాబట్టి ఏ క్షణంలోనైనా ఇప్పుడు హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది కాబట్టి యాజ్ ఎ బీయింగ్ అడ్వకేట్ గా మీకు కూడా తెలుసు కదా సతీష్, హైకోర్టు ఆర్డర్స్ ఎప్పుడైతే ఇచ్చిందో ఆ క్షణంలోనే ఇప్పటికే ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. ఏసీబీ అడిషనల్ డీజీగా ఉన్నటువంటి విజయ్ కుమార్ తో పాటు ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి కూడా ఇప్పటికే ఉన్నత స్థాయి అధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఏ విధంగా ప్రొసీడ్ కావాలి, ఏ విధంగా ఈ కేసులో ఎవరెవరిపై సోదాలు చేయాలి, ఎవరెవరిని అదుపులో తీసుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర ఖజానాను దుర్వినియోగం చేశారు. దాదాపు 54 కోట్ల మేరకు డబ్బులను విదేశీల కంపెనీలకు అప్పజెప్పారు. ఇది కూడా యాజ్ ఏ లీగల్ కాకుండా ఇల్లీగల్ గా డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగిందనేది కేటీఆర్ పై వస్తున్నటువంటి ప్రధాన అభియోగం. ఈ నేపథ్యంలో గతంలో ఏసీబీ అధికారులకు గవర్నర్ అనుమతి తీసుకున్న తర్వాత చీఫ్ సెక్రటరీ శాంతకుమారి ఏసీబీ అధికారులకు లేఖ రాసింది. దానకిషోర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మనం చూస్తాం ఆ తర్వాత పరిణామాలు మొత్తం కూడా మనం చూసాం. ఆ తర్వాత ఎప్పుడైతే ఏసీబీ అధికారులు సెక్షన్ 13 సబ్ క్లాస్ 1, సెక్షన్ 13 సబ్ క్లాస్ 2, ఐపీసీ 409, ఐపీసీ 120B కింద ఎప్పుడైతే పోలీసులు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారో ఆ క్షణం వెంటనే కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఈ క్వాష్ పిటిషన్ వేసిన తర్వాత కోర్టు నాట్ టు అరెస్ట్ ఇచ్చింది. ఆదేశాలు ఇచ్చేంత వరకు, తీర్పు ప్రకటించేంత వరకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అసలు ఈ రోజు జరిగిన ఆర్డర్ సంబంధించి మనతో మాట్లాడడానికి తెలంగాణ కాంగ్రెస్ లీగల్ సెల్ వైస్ చైర్మన్ తిరుపతి వర్మ ఈ రోజు కోర్టు ఆర్డర్ ఎవరి వాదనలు ఏకీభవించి కోర్టు తీర్పు ఇచ్చిందని భావించాలి. ఈ రోజు ఎఫ్ఐఆర్ నెంబర్ 12/24 లో గౌరవ ధర్మాసనం గవర్నమెంట్ ఏజీ గారి వాదనలు ఏకీభవించడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ తరపున ఏదైతే వాదనలు గట్టిగా వినిపించడం జరిగిందో ఆ వాదనలతో ఏకీభవించి దీనికి సంబంధించి ఏసీబీకి సంబంధించి మేము జోక్యం చేసుకోలేము, ఏసీబీకి సంబంధించి ఒక అటానమస్ బాడీ వచ్చి వాళ్ళకు ఒక స్వేచ్ఛను ఇవ్వాలని ఉద్దేశం మేము జోక్యం చేసుకోలేము, ఇంటర్మ్ బెయిల్ కూడా క్యాన్సిల్ చేస్తూ క్వాష్ పిటిషన్ కొట్టివేస్తూ గౌరవ ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది. గతంలో నాట్ టు అరెస్ట్ ఇచ్చింది కదా, క్వాష్ పిటిషన్ తర్వాత డిస్మిస్ అయిన తర్వాత అది కూడా క్యాన్సిల్ అవుతుందా? ఇది గతంలో నాట్ టు అరెస్ట్ అని ఇంటరిమ్ బెయిల్, అది ఇంటరిమ్ అంటే ఒక సర్టెన్ టైం వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పడం జరిగింది. ఆ అరెస్ట్ అనే కాలం గడిచిపోయింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సమయం ఇచ్చడం కాబట్టి వాళ్ళకు కూడా మీకు ఎవిడెన్స్ లేకుంటే మీరు ఏసీబీ వాళ్ళకు సమర్పించండి, ఒకవేళ తప్పు ఉన్నట్టు భావిస్తే మీరు సమర్పించకండి, తప్పు లేనట్టు భావిస్తుంటే మీకు సంబంధించిన డాక్యుమెంట్ సమర్పించడం ఒక సమయం ఇవ్వని చెప్పింది. ఆ సమయం పూర్తి స్థాయిలో అయిపోయింది. ఈ రోజు క్వాష్ పిటిషన్ ను గౌరవ ధర్మాసనం కొట్టివేయడం జరిగింది. కేటీఆర్ తరపు న్యాయవాది సీనియర్ కౌన్సిల్, సుప్రీంకోర్టు సీనియర్ కౌన్సిల్ సురేందర్ కావచ్చు, సిద్ధార్థ దవే కావచ్చు, ఎలాంటి వాదనలు వినిపించారు? సుప్రీం అంటే తన అక్యూజ్డ్ అంటే కేటీఆర్ గారు ఏం తప్పు చేయలేదు, నేను దీనికి సంబంధించి కావాల్సుకుని ఇంటర్నేషనల్లీ గవర్నమెంట్ కావాల్సుకొని చేస్తుంది అని చెప్పి ఒక వాదనలో వినిపించడం జరిగింది. దానికి సంబంధించిన గవర్నమెంట్ ఎందుకంటే ఇది స్వయంగా గవర్నమెంట్ తన కింద పనిచేసిన గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన సిఎస్ గారే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో సిఎస్ గారు కంప్లైంట్ ఇచ్చిన క్రమంలో దీనికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి డెఫినెట్లీ ఆ ఏసీబీ వారు వెంటనే ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ ను క్వాష్ కు రావడం జరిగింది, క్వాష్ కొట్టేయడం జరిగింది. ఇప్పుడు పిటిషన్ డిస్మిస్ అయింది కదా, ఏసీబీ తదుపరి చర్య ఏ విధంగా ఉండబోతుంది? ఇన్వెస్టిగేషన్ వాళ్ళ పంతాలో వాళ్ళు, ఎందుకంటే గతంలో 10 రోజులు టైం ఇవ్వడం జరిగింది. ఆ 10 రోజులు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏదైతే ఎవిడెన్స్ సేకరించాలో ఆ ఎవిడెన్స్ సేకరిస్తున్నారు. సో ఇప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ వాళ్ళ పంతాలోనే వాళ్ళు జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే రేపొద్దున ఒకవేళ అక్యూజ్ A1 అంటే నోటీస్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ రోజు వాళ్ళు సహకరించలేదు కాబట్టి సెకండ్ నోటీస్ కు సహకరిస్తారో లేదని భావించినప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. బీయింగ్ అడ్వకేట్ గా మీరు చూస్తూ ఉంటారు, ఒక ఇన్వెస్టిగేషన్ వెళ్లే సమయంలో న్యాయవాదులు వెంట పెట్టుకుని పోయే అవకాశం ఉంటుందా? ఇది గతంలో ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే గతంలో మీరు చూసిండ్రు ప్రతిపక్ష నాయకులు ఉన్న రేవంత్ రెడ్డి గారిని కానీ, బండి సంజయ్ గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నారు, బీజేపీ ప్రతిపక్ష నాయకుడు బండి సంజయ్ గారు ఉన్నారు, రేవంత్ రెడ్డితో పాటు కోదండరాం సార్ కూడా ఉన్నారు. ఎందుకంటే అర్ధరాత్రి వాళ్ళు తలుపులు పగలగొట్టి వాళ్ళు ఏం
నేరం చేయకముందే వాళ్ళకు ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పి అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయడం జరిగింది. అంటే వాళ్లకు లేని న్యాయం మీకు ఎందుకు? ఎందుకంటే వీళ్ళు లీగల్ గా రూల్ ఆఫ్ లా ప్రకారం వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ మీద స్పందించి మీరు రమ్మని చెప్పి, ఎందుకంటే వాళ్ళు డే టైంలో 10 to 5 లోపల రమ్మని చెప్పడం జరిగింది. దానికి ప్రకారం మీరు అంటే వస్తున్న క్రమంలో వచ్చినట్టే వచ్చి అంటే తప్పించుకునే మార్గంలో అడ్వకేట్ ను సహకరించడం జరిగింది. సో ఎక్కడ కూడా అడ్వకేట్ ను తీసుకుపోయి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సహకరించాలన్న ఉద్దేశంతో అడ్వకేట్ ను తీసుకుపోయే అవకాశం లేదు. ఎందుకంటే ఇది ఇక్కడ హైకోర్టు గానీ సుప్రీంకోర్టు గానీ ఒక డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ ప్రకారం అడ్వకేట్ సమక్షంలో ఇన్వెస్టిగేషన్ చేయాలని మాత్రం అన్నప్పుడు మాత్రమే అడ్వకేట్ ను అలౌ చేస్తారు. ఇతర వ్యక్తులను కూడా అరెస్ట్ అలౌ చేయాలని చెప్పి మేము భావిస్తున్నాం. ఈడీ విచారణ ఈ రోజు ఉంది. ఈ రోజు కోర్టు ఇన్వెస్టిగేషన్ తీర్పు ఉందని చెప్పి ఈ రోజు విచారణకు రాలేదు. ఈడీ తదుపరి స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఈయనకు అంటే కేటీఆర్ గారికి తప్పించే మార్గాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉన్నదని చెప్పి ఈడీకి నేను రావట్లేదు అని చెప్పి సమయం కోరడం జరిగింది. ఎందుకంటే సమయం కోరితే ఏమైతుంది, ఇవాళ కాకపోతే రేపు అయితే ఇన్వెస్టిగేషన్ అయితే ఆ విధంగా జరుగుతుంది. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మొత్తం పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ అయితే అట్లే ఉంటుంది కదా. సో తప్పకుండా ఆ ఈడీ తన పంతాలు అంటే ఈడీ కూడా ఒక స్వేచ్ఛాయుత వారణంతో ఒక అటానమస్ బాడీ కాబట్టి వాళ్ళ పంతాలు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారని భావిస్తుంది. ఈ పిటిషన్ డిస్మిస్ అయింది కదా, దీని ప్రభావం ఈడీ మీద ఏమైనా పడుతుంది? అంటే ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేయబోతుంది? అంటే ఈ కార్ రేసింగ్ లోనే అమౌంట్ అవకతవకలు జరిగింది కాబట్టి దానికి ఈడీ వాళ్ళు రావడం జరిగింది, ఇన్వాల్వ్ అయ్యారు. సో ఇన్వాల్వ్ అయింది కాబట్టి డెఫినెట్ గా దాని ప్రకారం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారని భావిస్తున్నాం. అంటే మళ్ళీ ఈడీ విచారణ ఇప్పుడు కంటిన్యూ కొనసాగుతుందా? ఏసీబీ విచారణ కంటిన్యూ? ఈడీ విచారణ ఏసీబీ విచారణ అలగ్ జరుగుతూ ఉంటది. ఏసీబీ వాళ్ళు చేసేది ఏసీబీ చేస్తారు, ఈడీ వాళ్ళు చేసేది ఈడీ వాళ్ళు చేస్తారు. ఏసీబీ వాళ్ళు ఈ రోజు ఆర్డర్ వచ్చిందాక ఆలోచిస్తారా, వెంటనే వెళ్ళి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది? ఏసీబీ వాళ్ళు 9th కు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ 9th లోపల ఒక అక్యూజ్డ్ తప్పించుకునే మార్గం ఉంటే సహకరించాలని భావిస్తే వాళ్ళు ఈ రోజు కూడా కేటీఆర్ గారిని తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది చూసిన మొత్తం మీద కాంగ్రెస్ లీగల్ సెల్ తిరుపతి వర్మ చెప్తున్నాడు, చాలా స్పష్టంగా హైకోర్టు ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. ఇందులో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 13/1, 13/2, 409 ఐపీసీ 120B అనేది కేటీఆర్ కి వర్తిస్తుందనే వాదనతో ఏకీభవించిన కోర్టు కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ ని డిస్మిస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏ క్షణంలోనైనా కేటీఆర్ ని ఏసీబీ అధికారులు అదుపులో తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూసాం మాదాపూర్ లో తన కంపెనీస్ ఏదైతే గతంలో గ్రీన్ కోస్ట్ షెల్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో ఆ కంపెనీలపై ఇప్పటికే ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ కి సంబంధించిన దాని విషయంలో కూడా ఏసీబీ అధికారులు దూకుడుగా ప్రవర్తించే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టు కూడా న్యాయ నిపుణులు చెప్తున్నారు. సతీష్. రైట్ సునీల్, మరి ఇప్పుడు కేటీఆర్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? కేటీఆర్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? మనం చూడొచ్చు కేటీఆర్ క్వాష్ పిటిషన్ ఎప్పుడైతే జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ డిస్మిస్ చేసిందో ఆ క్షణం వెంటనే కేటీఆర్ తరఫు న్యాయవాది గండ్ర మోహన్ రావు ఈరోజు కోర్టుకు ఒక అభ్యర్థన చేశారు. హైకోర్టు సుప్రీంకోర్టుకు మేము అప్పీల్కి వెళ్తాం కాబట్టి ఆ అప్పీల్కి వెళ్లేంత వరకు నాట్ టు అరెస్ట్ ఇవ్వాలని అభ్యర్థించారు. కానీ ఎక్కడ కూడా కోర్టు వారి యొక్క అభ్యర్థనని కన్సిడర్ చేయలేదు. మేము ఈ విషయంలో ఎక్కడ కూడా జోక్యం చేసుకోలేదు, పిటిషన్ డిస్మిస్ అని జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ చాలా క్లియర్ గా ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇక కేటీఆర్ ముందు ఒకే ఒక ఆప్షన్ సుప్రీంకోర్టు వెళ్లడమే. సుప్రీంకోర్టు వెళ్లాలంటే మీరు యాజ్ ఎ బీయింగ్ అడ్వకేట్ గా తెలుసు, అది నెంబరింగ్ కావాలి, బెంచ్ మీదకి రావాలి. దాదాపు 1 week పట్టొచ్చు, 2 weeks పట్టొచ్చు, 1 month కూడా పట్టొచ్చు. కానీ అర్జెన్సీ మెన్షన్ చేస్తే అది కూడా ఈ రోజు అయితే ఎట్లాగో చేయరు. రేపు ఒకవేళ లంచ్ మోషన్ చేయాలనుకున్నప్పుడు కూడా అది కూడా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు వెంటనే కేటీఆర్ ని అదుపులో తీసుకునే అవకాశం కూడా చాలా ఎక్కువగానే కనబడుతుందని చెప్పవచ్చు. సతీష్. రైట్, ఇంకా ఇప్పుడు ఏసీబీ ఏం చేయొచ్చు? ఖచ్చితంగా ఇప్పటికే ఏసీబీ అధికారులు ఈ యొక్క విదేశీయులకు సంబంధించిన కంపెనీలకు ఏ విధంగా డబ్బులకి వెళ్ళాయి, ఏ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు, ఏ కంపెనీలకు ఎవరు ఒప్పందాలు చేశారు, ఎవరు ఏ యొక్క బ్యాంకు నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ జరిగింది, వీటి అన్ని ఎవిడెన్స్ మొత్తం కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు పూర్తిగా కులంకషంగా సేకరించడం జరిగింది. కాబట్టి ఇప్పటికే మనం చూసాం మాదాపూర్ లో ఈ కంపెనీలకు సంబంధించిన అనుబంధ కంపెనీలు ఏదైతే షెల్ కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలపై ఇప్పటికే ఏసీబీ అధికారులు రైడ్స్ చేస్తున్నారు. ఆ రైడ్స్ లో మరి ఎలాంటి అంశాలు తీసుకుంటారు, ఆ రైడ్స్ చేసిన తర్వాత మరి ఈ రోజు సాయంత్రం వరకు కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారన్న ప్రచారం కూడా కొంత జోరుగా సాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో కేటీఆర్ ని మాత్రం ఇక ఉపేక్షించే పరిస్థితి లేదు. ఎందుకంటే దాదాపు కేసు అయినప్పటి నుంచి ఎప్పుడైతే ఏసీబీ అధికారులు 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారో వెంటనే కేటీఆర్ కోర్టుకు రావడం, కేటీఆర్ దాఖలిసిన కేసుని ఈ రోజు కోర్టు కొట్టివేయడం, ఆ తర్వాత ఇన్ని రోజుల తర్వాత కోర్టు ఆదేశాల మేరకే వారు నడుచుకున్నారు. ఇప్పుడు కోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది కాబట్టి కోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేసింది కాబట్టి
ఇప్పుడు ఏ క్షణంలోనైనా ఏసీబీ అధికారుల ముందున్నటువంటి ఒకే ఒక ఆప్షన్ కేటీఆర్ ని అదుపులో తీసుకోవడమే. ఎందుకంటే నిన్న మనం చూసాం సతీష్, కేటీఆర్ విచారణకు వచ్చే సమయంలో తన న్యాయవాదులను అనుమతిస్తేనే లోపలికి మేము వెళ్తాం. అంటే ఎక్కడ కూడా మనం యాజ్ ఏ బీయింగ్ అడ్వకేట్ గా ఎక్కడ కూడా న్యాయవాదులని వెంట పెట్టుకొని విచారణకు హాజరైన దాఖలాలు కూడా ఎక్కడ కూడా లేదు. వన్స్ ఎక్కడైతే ఉంటాయో, ఎప్పుడైతే కోర్టు అనుమతిస్తుందో యాజ్ ఏ న్యాయవాదుల సమక్షంలో విచారించాలి. ఒక అక్యూజ్డ్ ని ఒక కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే వాళ్ళని కస్టడీలో తీసుకుంటే కస్టడీలో తీసుకొని విచారించేటువంటి సమయంలో న్యాయవాది సమక్షంలో విచారించాలని కోర్టు ఆదేశాలు చేస్తుంది. అప్పుడు మాత్రమే న్యాయవాదిని తీసుకువెళ్తారు. కానీ ఇక్కడ కేటీఆర్ ఒక వింతగా ప్రవర్తించారు. మనం చాలా ఎడ్యుకేటెడ్ గా ఉన్నటువంటి కేటీఆర్ ఈ రకంగా ఒక న్యాయవాదిని వస్తేనే నేను వెళ్తాను, న్యాయవాది సమక్షంలోనే విచారించాలని చెప్పడం ఒక హాస్యాస్పదంగా నిన్న మనం చూసాం. కాబట్టి ఈ కేసులో ఖచ్చితంగా కేటీఆర్ చేసిన థ్యాంక్ యూ సునీల్. మనం చూస్తున్నాం అటు సుప్రీంకోర్టుకు వెళ్ళే యోచనలో కేటీఆర్ ఉన్నారంటున్నారు. ఈ మీన్వైల్ టైంలో ఏసీబీ మరో నోటీస్ ఇచ్చి ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మరోవైపు గ్రీన్కో కంపెనీల సోదాలు కూడా జరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రం లోపు కేటీఆర్ అరెస్టు తప్పదా అన్న ఒక చర్చ అయితే బీఆర్ఎస్ పార్టీలోనూ బయలుదేరింది.